ఇక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి పనితీరు ఎలా ఉంది? మాకైతే నచ్చలేదండి. ఎందుకని నచ్చలేదు? ఏం పనులు చేయలేదు, ఇక్కడ ఏమీ లేదు. అది అంటే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలను మీకు ఏమీ అందలేదా? అందలేదు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది మరి? అసలు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో పోతున్నాయో మాకే అర్థం కావట్లే. ముఖ్యమంత్రి గారు కాసేపే బీజేపీతో ఉంటాడు, కాసేపే కాంగ్రెస్లో ఉంటాడు. అసలు ఏ పార్టీ అయింది? తెలుగుదేశమా, బీజేపీయా, కాంగ్రెసా? ఏం అర్థం కావట్లేదు, మాకే అర్థం కావట్లేదు జనానికి. మరి రాబోయే ఎన్నికలు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోబోతారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి, దాంట్లో డౌట్ లేదు. 130, 140 సీట్లు మా సర్వే ప్రకారంగా, జనం సర్వే 130, 140 సీట్లు వస్తాయి. తర్వాత ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళే ప్రధానమంత్రికి మద్దతు, వైఎస్ఆర్సీపీ తరఫున. మోడీ గారి పనితీరు ఎలా ఉందంటారు? మాకు ఆ ప్రధానమంత్రి చేయలే, ఈ ప్రధానమంత్రి చేయలే. మాకు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళనే మంచి వాళ్ళు అంటున్నాం. నెక్స్ట్ టైం ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా మాకు ప్రత్యేక హోదా అయ్యాలండి. నమస్తే అండి, మీ పేరు? శ్రీకాంత్ అండి. ఇక్కడ శ్రీరామ్ తాతయ్య గారి పనితీరు ఎలా ఉంది? అంటే శ్రీరామ్ తాతయ్య ఇప్పుడు అలా ఏం లేదు, మంచిగా చేస్తున్నారు, పనులు మంచిగా చేస్తున్నారు. నెక్స్ట్ బాగుంగా వస్తే బాగుంటుంది. జగ్గేపేటలో ఆయన వచ్చి కొద్దిగా మంచి పనులు చేస్తాడు. ఇది మంచి పనులు చేసి కొద్దిగా రోడ్డు పనులు అన్నీ బాగా అయిపోయి శ్రీరామ్ తాతయ్య కూడా బాగా పనులు చేస్తున్నాడు. కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ మా జగ్గేపేటలో వస్తే ఎమ్మెల్యేగా బాగుంగా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అది ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉందంటారు? అంటే పైన జగన్ రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, ఎవరైనా రావచ్చు, చెప్పలేం. దాంట్లో మనం కూడా చెప్పలేం కదా. వస్తే పవన్ కళ్యాణ్ రావచ్చు, జగన్ రావచ్చు, వస్తే చంద్రబాబు రావాలని మనం చెప్పలేం కదా. ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. జగన్ వస్తే కొద్దిగా పళ్ళు ఇవన్నీ చేస్తాడు కదా, బాగుంటుంది. కొద్దిగా పొలాల బయట మొత్తం చేస్తాడు. ఆయన వచ్చి ఆరోగ్యశ్రీ మొత్తం కొద్దిగా ప్రజలకు కూడా చాలా బాగుంటుంది. ప్రజలకు కూడా ఆరోగ్యశ్రీ, కరెంట్ ఫ్రీ మొత్తం బాగుంటుంది. జగన్ వస్తే పైన కొద్దిగా చాలా బాగుంటుంది అనేది. మరి మోడీ గారి పరిపాలన గురించి? మోడీ అంటే పైన రాహుల్ గాంధీ వస్తాడు ఖచ్చితంగా. మోడీ తాప ఏం చేయట్లేదు. మోడీ కూడా బాగా పైన రాహుల్ గాంధీ వస్తాడు, కాంగ్రెస్ చాలా గెలుస్తాడు, అది ఖచ్చితంగా. జగ్గేపల్లి మాత్రం పవన్ గారు వస్తారు, ఇక గ్యారంటీగా. అది చూద్దానండి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ యువత కోసం ఏమన్నా పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టిందా? అవి ఏమన్నా మీకు అందుతున్నాయా? ప్రవేశపెట్టినాయి కదా, ఏం అందట్లేదు. ఇంకా ఏం అందట్లేదు. అందాక పవన్ గారు వస్తే ఏం చేస్తారో అని చెప్తాను. తర్వాత జగన్ వస్తారో పైన ఎవరు వస్తారో తెలియదండి, అది చెప్పేది. నమస్తే అండి, మీ పేరు? మా పేరు ఫ్రాన్సిస్ అమ్మ. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే పేదవాళ్ళకి ఇల్లు లేవు, స్థలాలు లేవు ఇంతవరకు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది రాబోయే కాలంలో అసలు గెలవదు కూడా. అదే రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తుంది, వైఎస్ఆర్. అది మరి ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రి పనితీరు అంటే ఇక్కడ చేసేవాళ్ళు లోకల్ నాయకులు చేయాలిగా. ముఖ్యమంత్రి గారి సంగతిగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏమీ అందట్లేదా? అసలు ఏమి ఇంతవరకు ఏమి లేదు. వాళ్ళ బూత్ కమిటీ వాళ్ళకి, వాళ్ళ నిర్ణయించిన కార్యకర్తలకి, వాళ్ళ వాటికి అవి అందుతున్నాయి. బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. అది మరి మోడీ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మేము కేంద్రం దాకా అంత ఆలోచన లేదు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది. ఎందుకు బాగుంది? ఏమన్నా ఇప్పుడున్న పనులు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ప్లస్ ముత్యాల ఎత్తిపోతల పథకం కానీ, రైతు వారీ కానీ, ప్లస్ పెన్షన్ వారీ కానీ, ఎవరు పిలిచినా వెళ్ళటం కానీ, చిన్న పెద్ద తేడా తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళు ఇంటికి వెళ్తాడు. అది శుభమే కానీ అశుభమే కానీ ఏ కార్యక్రమైనా కలిసిపోతాడు. అందువల్ల ఆయన అన్నిటికీ మంచి వ్యక్తిగానే పరిగణించబడుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనే గెలిపిస్తున్నారా ప్రజలు? తప్పకుండా ఈ విషయంలో మట్టుకి ఆయనకే వేస్తాం. మేము మా ఓట్లు మొత్తం వేస్తాం, ప్లస్ పక్క మట్టంలో కూడా ఆయనకే మంచి చెబుతాం. అందుతున్న పథకాల గురించి వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తాం తప్పకుండా. ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ముఖ్యమంత్రి గారి పరిపాలన ప్రస్తుతానికి బాగుంది మేడం. ఆయన కూడా బాగానే ఉంది. ఆయన బాగుండబట్టే, ఆయన ఫండ్లు రిలీజ్ చేయబట్టే ఇక్కడ ఇన్ని పనులు జరుగుతున్నాయి మేడం. ఫండ్స్ అన్ని మీ అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి మేడం. ప్రధానమంత్రి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ప్రధానమంత్రి గారి పరిపాలన అసలు బాగలేదు మేడం. ఆయన అంతా మూకదాళ్ళు, హింసా ధోరణి, ప్లస్ విభజించు పాలించు పద్ధతిలో ఆయన పరిపాలిస్తాడు. ఆయన పద్ధతి అసలు ఏం బాగోలేదు మేడం. రాబోయే కాలంలో మాత్రం ప్రధాని మోడీ గారికి అర్హత లేదు, భారతదేశాన్ని పరిపాలించే అర్హత లేదు. మరి ఎవరు ప్రధానమంత్రిగా వస్తే బాగుంటుందంటారు? అది అలయన్స్లో ఎవరు వచ్చినా పర్వాలేదు మేడం. కాస్త సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, కింద నుంచి వచ్చిన వాళ్ళు,
ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది. ఈ అలయన్స్లే కానీ లేదా రాహుల్ గాంధీ గారైనా పర్వాలేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు? నా పేరు కోటిరాజు. ఇక్కడ ఎమ్మెల్యేగా శ్రీరామ్ తాతయ్య గారు పనితీరు ఎలా ఉందంటారు? పర్లేదు, పనులు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మరి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది? ఎమ్మెల్యే అంటే అభివృద్ధి ఎవరు బాగా చేస్తే వాళ్ళు కేటాయిస్తేనే ఇంకా బాగుంటుంది. అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు తాతయ్య గారు చేస్తున్నారా? ఇంకెవరైనా వస్తే బాగా చేస్తారనుకుంటున్నారా? మంచి పని చేసే వాళ్ళని ఎవరు వచ్చినా చేయూతని ఇవ్వాలి కదండి జనాలు. అలా అని చెప్పేసి వాళ్ళు కాదనుకోండి వీళ్ళు కాదు, అందరూ కావాలి మనకి. ఎక్కువ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి వేయటమే కరెక్ట్. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? వాస్తవంగా అయితే నాకు 36 సంవత్సరాల్లో కొన్ని వందల కోట్ల మంది రాజ్యాన్ని పరిపాలించారు. ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించారు, ఎకరాలు సంపాదించారు. వాళ్ళ మునిమానవులకి తీరినంత ఆస్తులు సంపాదించారు. కానీ వాళ్ళ పేదవాడికి ఇంత అన్నం పెట్టినాడు గొప్పవాడు. దానివల్ల కల్లా అన్నదానం గొప్పదన్నారు. చంద్రబాబే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మరి మోడీ గారి పరిపాలన ఎలా ఉంది? దానివల్ల భవిష్యత్ జనాలకు ఉపయోగం, కానీ ఇప్పుడు యువతలకు ఉపయోగం లేదు. ఫ్యూచర్కి ఉపయోగపడవచ్చు కానీ ఇప్పుడు లేదు అది. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా మెట్టెక్కాలంటే ఆయన చెప్పే పద్ధతులు ఇవాళ అది నెరవేరవు. ఎందుకంటే సగటు మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాడు దానివల్ల. అవన్నీ భవిష్యత్తు వాళ్ళకైతే ఉపయోగపడతాయి, ఇప్పుడు ఉపయోగపడవాలి. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, మరి మోడీ ప్రధానమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కాబట్టి, అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? పుల్లారావు అండి. ఇక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి పనితీరు ఎలా ఉంది? ఏమంటే బాగానే ఉంది, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇంకా మంచి చేస్తారేమో అనే ఆలోచనతో ఇంకా జనం చూస్తున్నారు. ఇంకొక ఆయన వస్తే మంచి చేస్తాడేమో అనే ఆలోచనతో చూస్తున్నాం. మరి ఆయన వస్తాడో ఈయన వస్తాడో మనకైతే తెలియదు. ఈయన బాగానే చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడనే ఆలోచనతో కొంతమంది ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఇంకా బాగా చేసే ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే చీడు ఎవరికి వస్తుందో తెలియదు కదా, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎవరని చెప్పాము. ఇప్పుడు తాతయ్య గారికి అంటే కన్ఫామ్ అనుకోండి, మరి భానుగారు కాదు మనకు తెలియదు కదా. అందుకని వచ్చే వాళ్ళల్లో మంచి వాళ్ళు వస్తే మంచి వాళ్ళకి వేస్తారు. ఏమైనా బాధించేవాడే, ఇంకెంతకంటే మంచి చేద్దామని ఆలోచనతో ఇదే. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రి గారి పనితీరు ఇవాళ ఆటో వాళ్ళు ఉన్నారండి, 4 సంవత్సరాలు లేని ట్యాక్స్ ఇవాళ ఏది మార్చికి కూడా ఉంది జనానికి. ట్యాక్స్ తీసేసి ఎవరికి లాభం? అది ఎవరికి లాభం? ఆటోలకు లాభం ఉందా? లేదు. ఏంది మరి పోలవరం అన్నారు, అది పునాదులు వేసి జనాన్ని ఏది డోక్రా మహిళల మొత్తాన్ని దాని చుట్టూ తిప్పుతున్నారు. అదొక వేస్ట్. ఏంది 4 సంవత్సరాల బట్టి గుర్తురాని వికలాంగులు వాళ్ళంతగా ఇలా ఏది లాస్ట్ మూమెంట్లో 2000, 3000 అంటే అవకడం ఇంకో మనిషి నేను ఎంత ఇస్తా అంటే ఏనా అది కట్ చేస్తాను. అది ఎవరి మీద పడిద్ది భారం? ఆ భారం ఎవరి మీద పడిద్ది? జనం డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటాను, అంతేనా? జనం డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటాను. అదే 4 సంవత్సరాల క్రితం చేసినట్టు పర్వాలేదు, ఈయన గారే ఉండాలి, మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి కూడా ఏనా అనుకోవాలి. రేపు నామినేషన్, ఈ నామినేషన్ ముందు నువ్వు 3000 ఇస్తా, 2000 ఇస్తా అంటే అవకడ మనిషి అంటాడు, 10,000 ఇస్తా అంటాడు, నేను 5,000 ఇస్తాను. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు? 10,000 ఇస్తున్నా వస్తేనే బాగుంటుంది. ఆయన ఇప్పుడు 20,000 ఇస్తాడు. అప్పుడు అర్థమైందా? ఆయన 10,000 ఇస్తున్నాను, ఆయన వస్తే ఈయన 20,000 ఇస్తాడు. అది ఎవరి సొమ్ము? అది ఎవరి సొమ్ము అండి? అది జనం సొమ్ము. జనం నెత్తిన రుద్దడమే. అది వికలాంగులకు ఇచ్చాయి. సరే, వికలాంగులు అంటే ఇవ్వచ్చు, ఏంది వితంతువులకి అంటే ఇవ్వచ్చు. తాగి వచ్చిన వాడికి కూడా ఏది ఇంత అంత అంటే ఆడ కావాలా? ఎవరు డబ్బులు అయ్యి? నువ్వు బార్ షాపులు బంద్ చేయరాదు. బార్ షాపులు ఏమన్నా ఇదే? అదేమన్నా టానిక్? అదేమన్నా టానిక్ అండి? మనిషి బతకడానికి టానికా? అది తాగితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, అది తాగితే చచ్చిపోతుంది అంటున్నారు. అట్లాంటిది బంద్ చేయరాదు నువ్వు? అట్లాంటిది బంద్ చేయవా? అంటే వాడి పెళ్ళం ఇది, వాడు తాగి సత్తే వాడి పెళ్ళానికి ఏమైనా ఇచ్చేది? వాడు కట్టిన ట్యాక్స్లో ఇవ్వటం డబ్బు ఏం సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాదు. తాగి చచ్చిపోయిన డబ్బు ఇవ్వటమే. మోడీ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మోడీ గారి పరిపాలన అదే జిమ్మిక్కుల పరిపాలన. అది ఒట్టి జిమ్మిక్కుల పరిపాలన. ముందు ఓటు నోటు అని రద్దు అని అవి చెప్పిండ. అవి ఆల్రెడీ అందరు పెద్దవాళ్ళు మార్చుకుంటారు, పేదవాళ్ళకి నెత్తిన పడదు. అది ఎవరికి నష్టం? అది ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేయదు కాల.
డబ్బులు లేక ఆగిపోయారు. ఏది బ్యాంకులో ఉంచుకొని కూడా డబ్బులు లేక ఆగిపోయారు. అయ్యా డబ్బులు ఎత్తావా అంటే ఇంకో 1000 రూపాయల నోట్లో మార్చుకొచ్చుకుంటావా? సగానికి మార్చుకొచ్చుకోని అన్నారు. అది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టమా? ఎవరికి నష్టం? వీళ్ళు బ్యాంకులో ఆల్రెడీ మార్చుకొని వచ్చేసారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.